భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 27/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసదృతు వైశాఖ శుక్లపక్ష ఏకాదశి సోమవారం. ఈరోజు ఏకాదశి రాత్రి 7:59 వరకు, పుబ్బా నక్షత్రం రాత్రి 10:58 వరకు, వర్జం ఉదయం 7:02 నుంచి 8:37 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:11 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:52 నుంచి 3:42 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:13, అమృత గడియలు సాయంత్రం 4:36, 6:11 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 7:30, 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, ఉదయం మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు కూడా శుభకాలం. అలాగే వైద్యుతీయ యోగం రాత్రి 11:19, వని ఉదయం 8:24, భద్రకరణం రాత్రి 7:59. ఈరోజు భరణీ కార్తె ప్రారంభం. అలాగే వైశాఖ శుద్ధ ఏకాదశి, అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు జరిగే ఒక స్వామివారు అవతరించినటువంటి రోజు కనుక విశేషమైన వైశాఖ శుద్ధ ఏకాదశి ఉపవాసానికి చాలా శక్తివంతమైన ఏకాదశిగా చెప్పబడుతోంది. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి సంతానం వల్ల అనుకూలతలు, ఆనందం, దైవభక్తి, ప్రశాంతత. వృషభ రాశి వారి కుటుంబంలో సమస్యలు, అనుకోని కలతలు, ధనమున ఇబ్బంది, విచారం. మిథున రాశి వారికి మనోనిర్భరం, లాభాలు స్వల్పంగా, వ్యాపార మూలిక నష్టాలు కూడా అధిగమించి వెళ్ళవలసి ఉంటుంది. ధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి ఇతరుల విషయాలు మరియు బంధువుల మూలిక వివాదాలు, మాట పట్టింపులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారి పట్టుదలతో వాళ్ళ ప్రయత్నాల వల్ల ప్రయోజనాలు సాధిస్తారు, జయం కలుగుతుంది. వివాహాది ప్రయత్న అనుకూలతలు. కన్యారాశి వారి ప్రయాణాలు, తీర్థయాత్రలు మరియు పెద్దలు కలుసుకునే అవకాశం. తులారాశి వారి ప్రభుత్వ మూలకంగా లాభాలు, అనుకోని ఉద్యోగస్తులకు నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం. వృశ్చిక రాశి వారి ధనం ఏదో విధంగా చేతికి అందే అవకాశం, ధనంలో ఆనందంగా ఉంటారు. ధనస్సు రాశి అధిక శ్రమ, అనంతర లాభాలు మట్టుగా స్వల్పంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విజయందు మధ్య విద్యార్థి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత పొందే అవకాశం. మకర రాశి వారి ప్రయాణ భారము, శారీరక శ్రమ, ఉద్యోగుల ఒత్తిడులు స్వల్పంగా ఉండే అవకాశం. కుంభరాశి వారి ప్రభుత్వం ద్వారా ధనయోగము, కుటుంబ ఆనందం, ఆరోగ్య లాభం. మీనరాశి వారి సంతానం వల్ల అనుకూలతలు, కానీ మృష్టాన్న భోజనాదులు, బంధువుల యొక్క కలయిక. వైశాఖ శుద్ధ ఏకాదశి విశేషమైనటువంటిది కాబట్టి ఈరోజు భగవంతుని గురించి ఉపవాసంగా ఉండడం, ఏకాదశి ఉపవాస వ్రతం చేసుకోవడం, ఉపవాసం కూడా భగవంతుని స్మరించడం, ఆరాధించడం, పూజించడం, భగవత్ కథలు చదవడం, వినడం, వైశాఖ మహత్యాన్ని కూడా చదవడం వల్ల, వినడం వల్ల కూడా ఈరోజు విశేషమైన శక్తి కలుగుతుంది. ఏకాదశి సోమవారం కాబట్టి అన్ని కార్యాలకు ఈరోజు అనుకూలం.